అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? ఓవైపు కవిత కల్లోలం, మరోవైపు హరీష్ రావు ఈటలతో సీక్రెట్ భేటీ. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో కనుమరుగయ్యే పని కనిపిస్తోంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీని వదిలి కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ పెట్టే ఉద్దేశం తనకు లేదని, కానీ తాను మాత్రం కేసీఆర్ నాయకత్వంలో తప్ప మిగతా ఎవరి నాయకత్వంలోనూ నడవనని తేల్చి చెప్తున్నారు కవిత. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈటెల రాజేందర్తో హరీష్ రావు సీక్రెట్గా భేటీ అయ్యారట. దీంతో రాజకీయాల్లో మరో కొత్త చర్చ జరుగుతుంది. మరి హరీష్ రావు ఈటలను ఎందుకు కలిశారు? ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారా అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే హైదరాబాద్ శివార్లోని ఒక ఫామ్ హౌస్లో ఈటెల రాజేందర్ని హరీష్ రావు సీక్రెట్గా కలిశారని. అయితే ఈటలని కలవడానికి కారణం ఏంటంటే జూన్లో హరీష్ రావు, కేసీఆర్, ఈటెల రాజేందర్ ముగ్గురు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటెల చెప్పే మాటలపై అందరిలో ఒక ఆతృత ఉంది. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు ఒకే మాట చెప్పినప్పటికీ ఈటెల మాత్రం ఏం చెప్తారని కేసీఆర్లో ఒక భయం. ఎందుకంటే కాళేశ్వరం సమయంలో ఆర్థిక నిధులన్నీ విడుదల చేసింది ఆనాడు ఆర్థిక మంత్రి అయినటువంటి ఈటెల రాజేందరే. అందుకే ఆయనకు అన్ని విషయాలు తెలుసుంటాయి. అయితే ఇందులో హరీష్ రావు, కేసీఆర్ ఒకే మాట చెప్పినప్పటికీ ఈటెల రాజేందర్ వేరే మాట చెప్తే కేసీఆర్ ఇరుక్కుంటారు. ఈ నేపథ్యంలోనే ముందుగానే ఈ విషయం గ్రహించిన కేసీఆర్ తన మేనల్లుడిని ఈటెల రాజేందర్ దగ్గరికి రాయబారానికి పంపి ముగ్గురు ఒకే మాట మీద ఉండాలి అని చెప్పించారని టాక్ నడుస్తుంది. అయితే ఇదే విషయంపై హరీష్ రావు కూడా ఈటెల రాజేందర్కి చెప్పి ముగ్గురు ఒకే మాట మీద ఉందాం, ఏదైనా ఉంటే తర్వాత మనం చూసుకుందాం, ప్రస్తుతం ఈ గండం నుండి గట్టెక్కించు అని వేడుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీలో ఉన్న మహేష్ గౌడ్ చెప్పడంతో పక్కా సమాచారంతోనే ఆయన చెప్పారని, ఇవి ఉత్తిత్తు మాటలు కాదని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈటెల రాజేందర్, కేసీఆర్, హరీష్ రావులతో కలిసి ఒకే మాట చెప్తారా, లేక తనని పార్టీ నుంచి అవమానించి వెళ్ళగొట్టిన కేసీఆర్పై ఈటెల పగ తీర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.